సార్ నమస్కారం సార్, నా పేరు ప్రసాద్ రావు. నేను అడ్వాన్స్ పెస్టిసైడ్ ఏరియా మేనేజర్ అండి. నేను కరీంనగర్ నుండి వచ్చినాను. ఇప్పుడు మనం గ్రామం వచ్చేసి నుస్లాపూర్ గ్రామం, మండల్ తిమ్మాపూర్, డిస్టిక్ కరీంనగర్. ఫార్మర్ వచ్చేసి సురేష్. ఇంటి పేరేంటమ్మా? ఆవుల సురేష్ గారు. మన అంటే ఆయన నాకు ఒకటి ఆయన మాటలనే మన కంపెనీ మందుల గురించి, ఏ మందులు వాడిండు, అంతకుముందు ఎలా ఉంది పొలము, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 10 రోజులే సార్ ఈయన వాడి. 1వ తారీఖు వేసిండు, ఇవాళ వచ్చేసి 12వ తారీఖు, అంటే మూడో తారీఖు 1వ తారీఖు వేసిండు. ఇవాటి 10 రోజులే, 10-11 రోజులే చేను. అప్పటికి ఇప్పటికీ రైతు మాటల్లో ఆయన పొలం ఏ విధంగా ఉందో తెలుసుకుందామని వచ్చిన ఫోన్ చేస్తే. సార్ నమస్కారం సురేష్ గారు. మీ ఇంటి పేరు ఏంటి సార్? ఆవుల సురేష్ సార్. ఆవుల సురేష్ గారు. గ్రామం నుస్లాపూర్ గ్రామం, మండల్ తిమ్మాపూర్ సార్, డిస్టిక్ కరీంనగర్. నీ మొబైల్ నెంబర్ చెప్పబ్బా. 897 88 156 32 సార్. 32 సార్. ఇది మా కంపెనీ యొక్క మందులు. మీరైతే నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. నేను వచ్చిన రోజు మీకు ఫోన్ చేసిన సార్. నా పొలం అంతకుముందు బాగా ఖరాబ్ ఉండే సార్. వేసినాక ఒక 15 డేస్ వరకు నేను యూరియా, అమోనియా, ఇంకా ఇతరది మన జెడ్-78 కలిపి చల్లినా సార్. మొత్తం కంప్లీట్గా నా పొలం అంతా అక్కడ రాకుండా అయిపోయింది. నాకు మనసు పట్టకపోతే మీ నంబర్ నాది అంతకుముందు సంవత్సరం కింద నాకు ఎన్కార్బన్ ఇచ్చారు సార్. అప్పుడు అది వాట్సాప్లో చెక్ చేస్తే మరి ఒకసారి సార్లు కలిస్తే నాకు ఏమైనా రిజల్ట్ ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అని చెప్పేసి మీకు కాల్ చేసాను సార్. అంతలోనే మీరు వాయిస్వేర్ కాలేజీ కాడ ఉన్నా అని చెప్పారు సార్. ప్లీజ్ సార్, దయచేసి నా పొలానికి కాడికి వచ్చి మీరు ఎట్లున్నా నా పొలాన్ని చూసి మీరు దానికి ఏదైనా మందు చెప్పగలుగుతారని చెప్పి మిమ్మల్ని రప్పించుకున్నా సార్. ఇమ్మీడియట్లీ సురేష్, ఈ పొలానికి ఇది కాదు నువ్వు వాడవలసింది, యూరియా డిఏపి కాదు, నేను చెప్తా అబ్బా, నువ్వు నా దగ్గర రా, నేను మందులు ఇప్పిస్తా అన్నాడు సార్. ఆల్రెడీ ఇక్కడికి వచ్చి చెక్ చేసి మొత్తం పొలాన్ని కూడా చెక్ చేసిండు, కింద మీద అంతా చెక్ చేస్తే బాబు నువ్వు కంప్లీట్గా ఇప్పుడు నీకు పొలం చేతికి రావాలంటే నేను చెప్పిన మందులు వాడురు అన్నాడు సార్. చెప్పిన మందులు నాకు ఇదివరకు అనుభవం ఉన్నది. 1 సంవత్సరం వాడిన ఎన్కార్బన్ వాడినప్పుడు అవే మందులు ఇచ్చాడు. సురేష్ గారు ఒక్క నిమిషం, అంతకుముందు మీ పొలము ఇప్పుడు నీ చేతిలో ఉన్నది వాడిన తర్వాతనా వాడక ముందా? ఇప్పుడు వాడిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత సార్? ఇది 11 రోజులు అవుతుంది సార్. రైట్. అయితే 11 రోజుల తర్వాత మీ పొలము ఈ విధంగా గంట గిట్ట బాగుందా అండి సార్? చూడండి సార్. ఓకే. అయితే సార్ దీనికి ఏమేమి మందులు వాడిరంటారు మీరు? సార్ నాకు మీరు ఇచ్చినవి కాజు జిఆర్ ఒకటి వాడిరు, అవార్డు ఒకటి వాడిరు, ఒకటి మన బుల్లెట్ సార్. ఓకే, చెప్పకండి సార్ నాకు. ఓకే. ఇంకొకటి లాంబ్డా 5 లక్ష సిలెక్స్ గమ్ స్ప్రెడ్డింగ్ అండ్ స్టిక్కింగ్ ఇచ్చాను ఫ్రీగా. ఓకే, అది చల్లినా సార్. పొద్దుకి ఒక రోజు మీరు ఇచ్చిర్రు, సండే నాడు ఇచ్చిర్రు, నేను మండే చల్లినా సార్. ఓకే, చల్లేసి ఏం చేసినా ఇక చూద్దాంలే అనుకున్నాను. నేను ఆడికైనా సార్కి ఫోన్ చేసాను సార్. మరి చల్లినాక గంటకి సార్ నాకేమో చేంజ్ కొడుతుంది సార్, ఏమైనా కొంచెం చేంజ్ అవుతాడు. లేదబ్బా ఇప్పుడు ఎట్లా చేంజ్ అవుతాను? లేదు సార్, నాకు ఏదో ఒక తేడా కొడుతుంది సార్. మరి ఆరబెట్టినందుకు ఏంటంటే, లేదబ్బా నువ్వు నేను ఒక 11 days వరకు వస్తా, ఒక సండే వరకు వస్తా అని చెప్పాడు. సండే నాడు వీలు కాలేదు సార్కి ఫోన్ చేశాను సార్. మరి చూస్తున్నాను సార్, నాకైతే రోజు చూసిన వాళ్ళకి ఏం ఏర్పడుతుంది సార్, మీరు ఒకసారి వచ్చి చూడరు సార్ మరి అంటే సార్ నేనే ప్రత్యేకించి పిలిపించడం జరిగింది. ఎందుకంటే నా పొలం నాకు ఏర్పడలేదు, ఏది మంచిగా అయిందా కాలేదని నేను అనుకున్నా. కాకపోతే సార్ చూసింది అనుకున్న పాత ఫోటోలు సార్ దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తా అబ్బా నువ్వు ఆగు సురేష్ కంప్లీట్గా నాది. అయితే అప్పుడు మీరు రాకముందు అయితే సార్ ఆడో కర్ర ఈడో కర్ర లెక్క ఇట్లా ఈకలు తోకలు గంటల మందులు చల్లినా ఫర్టిలైజర్ వేసి ఆ ఫర్టిలైజర్ మందులు వాడదు సార్. మీరు చెప్పినట్టు డిఏపి, యూరియా, ఫర్టిలైజర్ వాళ్ళ దగ్గర ఏ మందులు తీసుకొచ్చి నేను జెడ్-78 నేను యూరియాలో కలిపి చల్లినా కూడా పనిచేయలేదు సార్ నాకు. సురేష్ గారు ధన్యవాదాలు. అయితే మేము ఏమన్నామంటే ఫర్టిలైజర్ వేరు, మేము ఇచ్చే మందులు వేరు. మీరు సీబాన్ లాస్ట్ ఇయర్ ఎన్కార్బో వాడిరు, సౌడు పొలం అని చెప్పినా కూడా నేను ధైర్యంగా మీకు ధైర్యం ఇచ్చి 5 ఎకరాలకు తల్లిచ్చిన. అప్పుడు కూడా మీకు రిజల్ట్ మీరే చెప్పారు ఫోన్ చేసి. మీ మీద నమ్మకం ఎందుకు వచ్చింది తెలుసు సార్? నేను పెట్టుకునే 9,000 సార్. మీరు ఒక మాట అన్నారు, సురేష్ గారు అవి మందులు పని చేయకపోతే డబల్కి నీకు ఇచ్చిన పైసలు రిటర్న్ ఇస్తాను మీరు ఒక మాట అన్నారు. అది వాగ్దానం ఇచ్చాను. ఎందుకంటే మొదటిసారి మీరు పెట్టుబడి పెద్ద మొత్తంలో పెడుతున్నారు కాబట్టి దానికి ఒక 10-15 బస్తాల యూరియా, డిఏపి వస్తాయి కాబట్టి వాటిని నేను ఆపి మా మందులు వాడితే నీకు ఏ విధంగా ఉంటుంది అన్నది నిదర్శనం ఇప్పుడు మీ చేతిలోనే ఉంది. మీరు నేను కన్సల్ట్ అయ్యి కూడా చెప్పిన సార్, మరి ఇది వాడినాక కూడా మళ్ళీ ఇంకా మందు బస్తాలు తెచ్చి చల్లన్నా సార్ అవసరం లేదు, మీరు అవసరం లేదా అన్నారు. ఇప్పుడు మందు బస్తాలు చల్లకున్నా కూడా వీళ్ళ చేను మాత్రం
బ్రహ్మాండంగా ఇప్పుడు యూరియా కూడా అవసరం లేదని చెప్పిన బ్రహ్మాండంగా పచ్చదనం ఉన్నది. ఇది మొత్తం వచ్చేసి 3 ఎకరాలు. ఆ కింద 2 ఎకరాలు ఎన్కార్బు కాజు జిఆర్ లక్ష పురుగు మందు లక్ష ఇచ్చిన వాళ్ళకు అక్కడ కూడా బాగుంది, పోయి చూసి వచ్చినాను. ఈ పొలం కూడా చాలా బాగుంది. నేను అవసరం ఉంటే ఫోటోలు కూడా అంతకుముందు 10 రోజుల కింద ఇచ్చిన ఫోటోలు కూడా నేను పెట్టేస్తాను. దీనిలో గంట కానీ పచ్చదనం కానీ వేరునాడు వ్యవస్థ కానీ చాలా బ్రహ్మాండంగా ఉందని వారి మాటలనే ఉంది. నా నంబర్ ఇస్తే ఎవరైనా ఆయన మొబైల్ నంబర్ కూడా మన వీడియోలో ఆయన చెప్తున్నారు. నుస్లాపూర్ గ్రామం సార్, నేను గ్యారంటీ ఇస్తాను. మీ మందులు వాడిన వాళ్ళు ఒకవేళ బాగాలేదని చెప్తే వాళ్ళని నేను దగ్గర ఉండి చల్లిపించి నేను ఆ పైసలు కట్టుకుంటా సార్. థ్యాంక్ యూ సురేష్ గారు. సార్ నేను మీ మీద ఏదో చెప్పడానికి మీరు నాకు ఇయ్యలేదు, నా పొలం బాగుండాలి. రైతు అనేటువంటి నష్టం కానీ ఎప్పుడు జరగకూడదు సార్. ఎందుకంటే మా ఉద్దేశం కూడా రైతు పెట్టుబడి తగ్గాల సార్. ఇంకొక రైతును మోసం చేసే నా ఉద్దేశం కాదు, నాకు పని చేసినాయి కాబట్టి చెప్తున్నా. వాస్తవానికి చెట్టు అంటే సార్ పని చేసినాయి కాబట్టి చెప్తున్నా సార్. నేను కల్పితాలు కాదు, ఇలా పుట్టించినాయి కాదు సార్. నాకు అయితే ఒకటి ఏంటంటే సురేష్ గారు, మేము మా ధ్యేయం ఒకటే, రైతుకు పెట్టుబడి తగ్గాలి, దిగుబడి పెరగాలి, రైతుకు కనపడాలి ఫస్ట్ దిగుబడి. ఇంతకుముందు కూడా నేను సుందరగిరి గ్రామం ఇవాళ 12వ తారీఖు ఇవాళ 11వ తారీఖు. యాక్చువల్లీ ఏంటంటే మనము 11వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి 2025 తారీఖు నాడు మనం ఈ యొక్క వీడియో చేస్తున్నాము. ఇది నుస్లాపూర్ గ్రామం, మండల్ తిమ్మాపూర్, డిస్టిక్ కరీంనగర్. సురేష్ గారు గత 2 సంవత్సరాల నుండి అయితే మన కోరిక మేరకు, మన సలహా మేరకు మందులు పొలాలకు వాడుతుండు. అది ఏందో అనుకోకుండా ఆ రోజు నాకు ఫోన్ చేయగా నేను దాదాపు దగ్గరనే ఒక 5 కిలోమీటర్ దూరంలో నేను అక్కడ ఒక రైతు రమ్మంటే అక్కడ వెళ్ళింటి. ఆయన పొలం చూసినాక సాయంత్రం 5 గంటలకు ఇక్కడికి వచ్చిన మా యొక్క ఆర్ఎం గారు కృష్ణారావు గారి సూచన మేరకు కూడా కొన్ని ఆయనకు వీడియోలు పంపి ఫోటోలు పంపి వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా తీసుకొని, నా యొక్క అభిప్రాయం కాకుండా మా సార్ గారి అభిప్రాయం కూడా తీసుకొని ఈయనకు మందులు రెఫర్ చేయడం జరిగింది. ఆయననే చాలా బాగుంది అంటున్నారు. మీరు కూడా రైతన్నలకు ఒకటే చెప్పండి, ఈ యొక్క మందులలో నాణ్యత ఉందా లేదా కొద్దిగా చెప్పండి. 100% రిజల్ట్ ఉన్నది సార్. రిజల్ట్ ఉన్నది అంటే మీరు 100% నేను ఇస్తా సార్. ఎవరైనా ఈ వాడిన వాళ్ళు ఫేక్ అని చెప్తే ఒకసారి నా చేను దగ్గర రమ్మని ఎంక్వైరీ చేసుకోమని. నేను జల్లినాయి చల్లకు ముందు చూపిస్తా, చల్లినవి చూపిస్తా. నా దగ్గర డబ్బాలు ఉన్నాయి ఆల్రెడీ, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి సార్. ఉన్నది, కాజు ఉన్నది, అవార్డు ఉన్నది, బుల్లెట్ ఉన్నది, ప్లస్ ఇంకొకటి లక్ష 5C లాంబ్డా 5C లక్ష ఉంది, అవి ఉన్నాయి సార్. చూడండి. ఓకే, ధన్యవాదాలు. ఏంటంటే సార్ నాకు రిజల్ట్ రాకపోతే మిమ్మల్ని అడుగుతుండే సార్, పిలిచి అడుగుతుండే, మరి ఇక్కడ దాకా రప్పిపోతుండే. ఓకే సురేష్ గారు, చాలా చాలా ధన్యవాదాలు. మా సూచన మేరకు మీరు వాడిన మా కంపెనీ మందులతోని మీరు మీరు చూడండి సార్. నేనైతే ముట్టలే, మీ చేతనే తీపిచ్చిన. ఎందుకంటే మేము ఉంటే ఏదో ఏరి తీసినట్టు అవుతుంది. అందుకోసం రైతు చేతనే ఆయన పొలంలోకి వెళ్ళి ఆయన గంట ఎట్లా ఉంది చూద్దామని చెప్పి తీసిన. చాలా బాగుంది. ఎన్ని ఉంటాయండి కర్రలు అందాదా? గంట ఒక 30 ఉంటాయండి. 30 కన్నా ఎక్కువనే ఉన్నాయండి పిలకలు. దీన్ని బట్టి దిగుబడి శాతం కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నది. ఇది నెలనా సార్? 1 నెల పొలం ఇది. 13, 14, 15, 16, 17, 18, మొత్తం అసలు కనివిని ఎరగని రీతిలో ఇది పొలం ఉన్నాయండి. 46 పిలకలు ఉండడం అంటే నాటే జోక్. అదంత పెద్ద ఈజీ కాదు. చాలా బ్రహ్మాండంగా అంటే చాలా బ్రహ్మాండంగా పనిచేసింది మందు. వారు సంతోషం వ్యక్తం వారే లెక్క పెట్టి చూపిస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు సురేష్ గారు, చాలా థ్యాంక్స్. సురేష్ గారు వాడిన మందులు ఇవి 20 రోజులకు కరెక్ట్ తీసుకొచ్చిండు, పొలంలో చల్లించిండు. చల్లినాక ఆయన మాటలనే మనం ఇప్పటిదాకా విన్నాము ఏ విధంగా పనిచేసినాయని మందులు. ఈ మందులు ఆయన కలిపి చల్లిండు, ఏం లేదు, మొత్తం అంతా ఇసుకలో కలిపిండు.